వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారికి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అందరూ తమ తమ పరిచయాలు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల ముఖద్వారం నిర్మాణానికి పలు అభివృద్ధి పనులకు దాదాపు 80,000 రూపాయలు వారి తరపున ఆర్థిక సహాయం అందించారు. ఉపాధ్యాయులు నక్క రామలింగం, పూర్ణచందర్, నారాయణ, ఆనందరావు, రాజిరెడ్డి, కరుణ, ఉషారాణి, మధుకర్, భగవంతరావు, విమలాదేవి, రామయ్య, రాఘవరెడ్డి, రఘుపతి రెడ్డి, సదానందం తదితరులు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. जरूर जरूर సిఎస్లో డివోలో ఒక 5 minutes ఆగండి. చూడండి దగ్గర దగ్గర అలా చూడండి చూడండి ఇక్కడ చూడండి కింద కూర్చున్నాం. లక్ష్మిగా సమరరంగాల దూకినది నాడు పోసింది మగువా త్యాగంలో అనురాగంలో నగబులిగిన కలుగును ముత్యాల సిరులు పలక కడుపున చిచ్చు రగిలిన కరువులంచిన గంగోలీదని తరతరాల సందేశం తల్లిని మించిన గంగోలీదని తరతర మానవ జాతి మనుగడకి ప్రాణం భగవా త్యాగంలో రాగంలో కలగలిపింది భగవా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ స్కూల్కి సంబంధించినటువంటి మీ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మా బడికి చాలా సహకరించారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుండి కాని పని ఈ బిల్డింగ్ శిథిలావస్థలో ఉండే మధ్యవర్తి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం చివరికి మాట్లాడాలి, కానీ ఎగ్జామ్స్కి వెళ్తారు కాబట్టి సార్కి ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తున్నాను. దయచేసి మన పాఠశాల ప్రస్తుత ఎందుకంటే గత 5 సంవత్సరాల కింద రాజిరెడ్డి వాస్తవంగా మా బడికి వెళ్ళి ఏ ఫీల్డ్ పోయినా అనొద్దు కానీ ఏ ఒక్క డెడ్ బాడీ అయినా ఫస్ట్ నాకు అరుణ్ ప్రసాద్ మోడీ పథకంలో మరి అక్కడనే కంటిన్యూ ఉంటే అయిపోతుంది. ఏం వర్కే ఉన్నది కదా, అంతా 100% వసతులు అయిపోయినాయి. పాత పిల్లలు యూత్ వచ్చేసారిగా మీరు ఉన్నప్పుడే కొంత కావాలి సార్గా మీరు హై స్కూల్ చేసిన నేనే 84 ఇలా వెయ్యి స్ట్రెంత్ వెంకటూరు మధుకర్ సార్ 16 ఏళ్ళు సర్వీస్ చేసిపోయినా ఇక్కడ అవార్డు తీసుకున్నాం, రివార్డు తీసుకున్నాం. మళ్ళీ పిల్లలకు ఒకసారి పాఠకాలు తీసుకొస్తాం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చి నేను కూడా ఒక 40,000 జోలికలు పెట్టుకొని మా సార్ మల్లేశం సార్ వాళ్ళని వీళ్ళని ఎవరైతే మన బడి అంటే ప్రేమ 70,000 మాత్రం 3 లక్షల వర్కుల సగం వర్క్ మీదే ఉంది. ఆ గేట్ లోపల అక్కడ రూమ్ ఉండే మీకు తెలుసు సైన్స్ ల్యాబ్, మేము టెన్నిస్ ఆడుకుందాం.
అది ఈశాన్యంలో మేము చదువుకున్న బడి ఎంతగా మేము ఏం కాదు ఏం చేసామని ఒకటి ఘాటుగా వచ్చి మేము భయపడలేదు దాని మీద ఘాటైన జవాబు ఇచ్చిన జిల్లా పరిషత్ పోయి నిరంతరం దీని గురించి మేము ఆలోచిస్తున్నాం వాస్తవాన్ని. ఇవాళ 230 స్ట్రెంత్ ఉంది. మరి అప్పటి వాతావరణం ధీటుగా పనిచేయాలనేటువంటి ఆలోచనలో మా స్టాఫ్ కూడా ఉంది. 13 మంది మేడంలు ఉన్నారు, 5 మేము ఉన్నాం. మొగల్లో 20 మంది స్టాఫ్ ఉన్నది. చాలా మంచి చూసి మెల్లిమెల్లి స్టార్ట్ చేసి ఈ రూమ్ కూడా కొట్టినాక ఒక 40 బడి అని చెప్పి ఇంటర్వ్యూలో పోయి అనుకుంటే సార్ ఎందుకు సార్ బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గమనించి అంకం పిల్లలు తను ఇంకో అబ్బాయి ముగ్గురు. ఇప్పుడు ఈ గేట్ నుంచి ఇప్పుడు ఇనాగ్రేషన్ అవుతుంది కదా, ఈ సండే నాడు నాకు దాదాపు ఒక 20-30 ఫోన్లు వచ్చింది. ఎక్కడికి వెళ్ళి సింగపూర్కి వెళ్ళి నేను 10th వచ్చినప్పుడు కాకపోతే ఇంకొకరిని తయారు చేసుకున్నాను. ఎప్పుడు వచ్చినా అటెన్షన్ 4 ముచ్చట్లు చెప్పినవి. కాకపోతే నెక్స్ట్ తరాల వారికి మంచి డిసిప్లిన్ తయారు చేసి మిలిటరీలో పోలీసుల డెవలప్ ఏదో రకంలో డెవలప్ అయ్యి మరి ఇప్పుడు ఈ బల్లె చదువుకున్నటువంటి ఇప్పుడు ఈ స్టేజ్ సార్ మొన్ననే సుతాలను పెట్టుకొని సిమెంట్ బస్తాలు ఎవరైతే పాలిస్తారో వాళ్ళని ఇచ్చిన స్టేజ్ అక్కడ ఉంటుంది. లైసెన్స్ లో కొరకేమో అంగట్లో ఉంది, ఇంట్లోకి అంగపోవడానికి ఇది ఇండిసిప్లిన్ అది. దీన్ని ఎట్లా కాబట్టి దాని వాస్తు దోషంలో తీసేయాలని చెప్పి మా పంతులు మోహన్ అభిమాని పంతులు ఇక్కడ అయితే ఇద్దరు పంతులు ఇప్పుడే బ్రాహ్మణులు తీసుకుపోతున్నాను వాస్తవం. ఇప్పుడు కళ్ళు కూడలు కానీ ఫోన్లు కరువులు పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ దయవల్ల ఇంకా 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్ళ లోపల దీన్ని గ్రీనర్ చేసి ఒక పార్క్ టైప్లో చేస్తాం. బాస్కెట్బాల్ కోర్టులో కొంతమంది మన సింగపూర్ స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. గోపాలరావు సార్ కొడుకు ఇద్దరు ముందు సార్ ఒక చిన్న పార్క్ లేక పిల్లలకు జాగ్రత్త పడాలి. ఇంగ్లీష్ మీడియం అయింది, ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం 1 నుంచి 5వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం. అలా 150 స్ట్రెంత్ ఈ సంవత్సరం 200 చేస్తాం. మా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం 2 ఉంది. 10 సెక్షన్లు ఉన్నాయి, 20 మంది స్టాఫ్ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఒక 100 మందిని వేస్తాం. ఆడపిల్లలు కూడా సైకిల్ ఇప్పించే ఆలోచన కూడా పెట్టినాం. ఎన్ఆర్ఐలతో ఒక 100 మంది అమ్మాయిలకి ఇట్లా కొత్తగా చేయాలి, వాళ్ళు 100 సైకిల్ కూడా ఇప్పిస్తా అని చెప్పిన. ఎక్కడ జిల్లాలో 100 మంది గర్ల్స్ ఉంటే అన్ని సైకిళ్ళు వాళ్ళకి ఇచ్చడానికి రెడీ ఉన్నారు. అంటే యూజ్ చేసుకొని దాని యొక్క దాని యొక్క జవాబుదారితనం చూస్తే మీరే ఇస్తారు. ఇప్పటికీ దాదాపు ఒక 40-50 మంది 40-50 రూపాయల దాకా సిమెంట్ బస్తాలకు వాళ్ళకు మన మేడం ఇసుక పంపు 4 ట్రిప్పులు ఇసుక పంపు ఏం చెప్తారు అంకులు అన్నాడు. మీరు మా సార్ కొట్టాడుకోగా చూడాలి గోడ పెట్టిస్తున్నాను. ఎలా ఉంటుందో వాతావరణం, ఆ విధంగా వాతావరణాన్ని మీరు ఆస్వాదించేటట్టు మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ అది ఎండాకాలం సెలవులు వస్తూ ఉంటారు. ఇక్కడ తర్వాత మనం ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా దసరా సెలవులు వస్తూ ఉంటారు, సంక్రాంతి సెలవులు 3 టర్మ్ సెలవులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇట్లా ఒక ట్రిప్ పట్టిపోయేటువంటి అవకాశం మీకు ఇక్కడ కల్పిస్తారు, అటువంటి వాతావరణం కల్పిస్తారు. తర్వాత ఈ బెంచెస్ సిమెంట్ బెంచెస్ అదర్స్ ఒక 200 మంది వస్తారు. సార్ మాకు ఆ గంట చిన్న మంది పెద్ద అయ్యాలన్నారు. అప్పటికప్పుడే సిమెంట్ తెప్పించి 2-3 కైకిలు పెట్టి ఆ గోడ అప్పుడు పాపం చాందు పాస్ అని చెప్పగానే కట్టిండు, బిల్ తీసుకోవాలి. పాపం ఆయన పెయిండు ఆ సగం మళ్ళా ఏడాది మనకు వచ్చేది 20,000-30,000 అయినా మేము తట్టుకుంటున్నాం. ఇది ఒక వ్యవస్థ, ఇది పెద్ద వ్యవస్థ. నెంబర్ 1 వసతులు ఇక ఏం అవసరం లేదు అన్నటువంటి పేపర్ ఖచ్చితంగా చదువు చెప్పడం క్రీడలు రెండే మార్గాలు. అదే లక్ష్యంతో ఉంటున్నాం. 15th వాయువ్యం సైడ్లో అయితే యుగాకారం అయిపోద్ది. కింద 3 రోజులు మనం గుడికి వారానికి 1 రోజు పోతాం, శనివారం బేస్తారం చర్చ్. కానీ బడికి మాత్రం వారానికి 5 రోజులు పోతాం. కాబట్టి నేనైతే బడిని బాగా ప్రేమించిన. నేను 2 లక్షల మీద వచ్చిన. ఒకటి మా అమ్మకు ఇక్కడ కొండపూర్లో ఓల్డ్ ఏజ్ ఉంది, క్యాన్సర్తో పోరాడుతుంది, 77 ఏళ్ళు ఉంది. ఆ అమ్మకు సేవ చేయాలి, నేను చదువుకున్న బడికి సేవ చేయాలి. ఈ 2 లక్ష్యంతో వచ్చి వేరే నాకు ఈ 2 ఇక్కడ ఫుల్ రిజల్ట్ తేవాలి, స్పోర్ట్స్ మెన్ తయారు చేయాలి, ఈ బడిని మన కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోవాలి, తల్లి కూడా సేవ చేయాలి. ఈ 2 లక్ష్యాల మీద వచ్చిన. మొన్న కూడా తర్వాత మీరు సంపాదించిన 10 పైసలు ఖర్చు పెట్టేటువంటి నా అనుభవం చెప్తానా. మీరు సంపాదించే 10 రూపాయలు ఒక ఆటోలో ఖర్చు పెడితే